వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4 లేబర్ కోడ్ల రద్దుకై మే 20న బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తిరంగ యాత్ర. మీకోసం కార్యక్రమంకు వచ్చి చెవిదిద్దులు తీసి అధికారుల టేబుల్పై ఉంచిన యువతి. ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే భూభారతి చట్టంపై అవగాహన సదస్సును ఎలిగేడు మండల కేంద్రంలోని ముప్పిరితోట గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ధరణిలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దేందుకు భూభారతిని అమల్లోకి తీసుకువచ్చామని అన్నారు. రైతుల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు భూభారతిలో సర్వేయర్ల ద్వారా సర్వే చేయించి మ్యాప్ల ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుటుంబం ఆ రోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించడం కోసం మరి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ధరణి తీసుకొచ్చి రైతులందరినీ కూడా అనేక రకాలుగా ఆనాడు ఇబ్బంది పెట్టినటువంటి సమస్య. మరి అటువంటి సమస్య నుండి ఈనాడు మీరు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూభారతి చట్టాన్ని ఏదో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమక్షంలో ఆనాడు శాసనసభలో ఆనాడు బిల్లు ప్రవేశపెట్టి మీరు ఆనాడు 2 గంటల సేపు కోటి మెట్రిక్ టన్నులు కొనే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. ఇవాళ మా పెద్దపల్లి జిల్లా చూసుకున్నప్పుడు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దాదాపు 2022-23 అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అప్పటి టీఆర్ఎస్ మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ప్రధానంగా సుల్తానాబాద్ సంబంధించి పెద్దపల్లికి సంబంధించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు పొంది శాంక్షన్ పొందడం జరిగింది. అతి త్వరలో ఆ పనులను కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈరోజు అందుకోసమే చెప్తా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా మేముంటామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారితో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ మన పిసిసి అధ్యక్షుల వారు కానీ నిలబడి మేమున్నా ముందుకు నడవండి అని చెప్పినాం. ఏమైనది? అమెరికా పెత్తందారులకు వారు ఈరోజు మన దేశానికి సంబంధించి అంశం విషయంలో విస్తృత స్థాయి ధరణి మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఎలిమినేడు మండలాన్ని ఏరుకొని సుల్తాన్పూర్ గ్రామంలో సుదీర్ఘమైన చర్చ, ధరణితో రైతన్నలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు చర్చ పెట్టారు. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ధరణికి మోక్షం కలిగించి పేదవాడు కోరుకునే చట్టాన్ని తెస్తామని ఆనాటి మన నాయకులు ఆదేశానుసారం, సూచనలనుసారం ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందిని ప్రైవేటు సర్వేర్లని లైసెన్స్ ఇచ్చి 3 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ప్రతి మండలానికి 8 నుంచి 10 మంది తగ్గకుండా సర్వేలు ఉండే విధంగా ఆల్రెడీ ఆ ఏర్పాట్లు చేశాము. రాబోయే వారం రోజుల్లో ఈ సర్వేలకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు కాబోతుంది. ప్రతి రెవెన్యూ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,956 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
ఈ రెవెన్యూ గ్రామాలలో గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉండేది. ఆనాటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఆ వ్యవస్థని మొత్తం రోడ్డును పడేశారు. మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ 10,956 గ్రామాలకి రెవెన్యూ వ్యక్తుల్ని జూన్ 2వ తారీఖు నుంచి నియమిస్తున్నాము. దీనివల్ల ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు గతంలో లాగా ప్రతి సంవత్సరము జరిగే ఆ రెవెన్యూ గ్రామంలో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ జమాబందీ ద్వారా పరిష్కరించే కార్యక్రమాన్ని డిసెంబర్ 31వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము. అంతేకాదు, ఏదైతే చిన్న చిన్న ఇంటి పేరు తప్పుబడో, వ్యక్తి పేరు తప్పుబడో, 10 ఎకరాల భూమి ఉంటే 10 కుంటలు భూమి ఉందనో వివిధ కారణాల చేత ఏ రైతన్నలైతే గడిచిన 10 సంవత్సరాలు కార్మికుల మెడకు ఉరితాడైన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికైనా కనీసం 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రెగ్యులరైజేషన్ చేయాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ యానిమేటర్లు వంటి స్కీమ్ వర్కర్ల అందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, రైతుల పంటలు గిట్టుబాటు ధర చట్టం వేయాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 చెల్లించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేస్తూ ఈ దేశ పరిపాలన సాగిస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. కార్మిక వర్గాన్ని దోసుకుంటా ఉన్నారు, వాళ్ళ శ్రమను కొల్లగొడతా ఉన్నారు. కనీస వేతనాలు లేవు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళని వెట్టి సేకరణ చేయించుకుంటూ శ్రమదోపిడికి పాల్పడుతూ ఉన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. ఈ రకంగా కంటే సేలు వేసిన సందంగా ప్రభుత్వాలే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ యజమానులకు తృప్తులుగా మారుతూ ఈ దేశ చట్టాలన్నీ కూడా మార్చేస్తా ఉన్నారు. అందులో భాగంగా 29 లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు కనీస వేతనం అడిగి హక్కును కోల్పోతారు, సంఘం పెట్టుకుని హక్కును కోల్పోతారు, సమ్మె చేసే హక్కును కోల్పోతారు. వాటిని బాధితులుగా మార్చడం కోసం తీసుకొస్తా ఉన్నారు. బ్రిటిష్ వారి కంటే దుర్మార్గంగా బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని ఈ రోజు ఈ స్వతంత్ర భారతదేశంలో భారత పాలకులు రద్దు చేయడం అంటే ఎందుకంటే దుర్మార్గం ఏమీ లేదు. మీరు బ్రిటిష్ వారి కంటే దుర్మార్గం. మీకు వ్యతిరేకంగా మరో స్వతంత్ర పోరాటం రావాల్సి ఉంది. ఎందుకంటే ఏదైతే 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాడారో అట్లాంటి స్ఫూర్తితోటి భారత కార్మిక వర్గం కూడా పోరాడి మెడలో ఉంచి తమ హక్కులను నిలబెట్టుకుంటారు, చట్టాలు కాపాడుకుంటారు, 4 లేబర్ కోడ్లు రద్దు చేసుకుంటారు. మీరు వాటిని రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. అందాల పోటీల మీద పెట్టే ఖర్చు ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలి. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటన స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలి. కేటీఆర్ చెప్తున్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి. వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడనే కాదు, ఒక ఓల్డ్ సిటీనే కాదు, హైదరాబాద్ అనే కాదు, రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె గాని పట్టణంలో గాని యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతందుకు కావాల్సిన సరుకు, సరంజామా, మనుషులు, ట్రైనింగ్ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉండకపోతే ఉత్తగానే వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు. పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైనున్నోళ్ళు పైసలు ఇవ్వాలి. గ్రేటర్ మున్సిపల్ పరిధిలో గల పైడిపల్లి 3వ డివిజన్ శ్రీ రాఘవేంద్ర నగర్ నందు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంచే కాలనీ వాసులు అనేక ఇబ్బందులు కావడం జరుగుతుంది. ముఖ్యంగా 10 రోడ్లు కలిగిన ఈ కాలనీలో కేవలం రోడ్ నెంబర్ 2 మాత్రమే సీసీ రోడ్డు వేయడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజీ లేకపోవడం వలన ఇళ్లలో నీరు రోడ్లపై చేరి మురికి గుంటలుగా ఏర్పడి
దోమలతో పాటు ఇతర కీటకాలు గుంటల్లో చేరి కాలనీ వాసుల అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. మిగిలిన 9 రోడ్లు వర్షాకాలంలో లోగొట్టు ప్రాంతం కావడం చేత నీరు గుంటలుగా ఏర్పడి వాహనదారులతో పాటు పాదచారులకు కూడా తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. ఇట్టి విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం జరగలేదు. గత 10 సంవత్సరాల క్రితం మున్సిపల్ విలీన గ్రామంలో చేరినప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాలనీ వాసులు తమ సొంత నిధులతో మరియు కాలనీలలో బిల్డర్ల సహకారంతో తాత్కాలికంగా రోడ్లకు మొరం పోయించడం మరియు తాత్కాలిక డ్రైనేజీలు నిర్మించుకోవడం జరుగుతుంది అని అన్నారు. ఏర్పాటు చేసి లోపల జిమ్ము, తర్వాత పార్కు సంబంధించిన మొక్కలు ఇలా పెంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తర్వాత మాకు గత 5 సంవత్సరాల నుంచి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం బాగా ఉండే, చిన్నది ట్రాన్స్ఫార్మర్ ఉండే, ఇండ్లు పెరుగుతుండటం వల్ల ఎలక్ట్రిసిటీ ఇబ్బంది ఉండేది. నీళ్లకు కరెంట్ లేకపోవడం నీళ్ళ సౌకర్యం కూడా ఉండకపోయేది. ఈ మధ్యన మా ప్రెసిడెంట్ గారు విద్యుత్ శాఖ వాళ్ళ అధికారులను చాలాసార్లు కలవటం వలన ఒక పెద్ద ట్రాన్స్ఫార్మరు ఒక 1 మంత్ క్రితం వేసిండ్రు. కాబట్టి సంబంధిత అధికారులు మా కాలనీ గురించి కొంచెము చూసి మాకు సౌకర్యాలు కలిగిస్తే మాకు మా పిల్లలకు అందరికీ కూడా అన్ని విధాల సౌకర్యం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం అయితే ఎలాంటి రవాణా సౌకర్యము, కూరగాయలు కానీ ఎవరైనా మన ఆన్లైన్ సర్వీసెస్ వాళ్ళు కానీ ఆటోలు కానీ ఏవి రాకుండా ఉంటుంది. దానికంటే ఈ కుక్కలు ఎక్కువైపోయి పిల్లలకు కూడా ఎంబడిపడడం వర్షాకాలం అట్లా జరుగుతున్నది. మా కాలనీ వాసులు కూడా 2-3 బురదలో పడి కొంచెం ఫ్రాక్చర్స్ కూడా అయినాయి గతంలో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ వర్షాకాలం రాకముందుకే మాకు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఇతర సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని నా ప్రకాష్ రావు. నేను బయటపల్లి 3వ డివిజన్ శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వాసులు. మా యొక్క కాలనీ ఇప్పుడు విలీన గ్రామం అయినటువంటి బయటపల్లిలోని రాఘవేంద్ర నగర్ కాలనీ అందు మాకు ఇప్పటివరకు 10 సంవత్సరాలు విలీనమయ్యి కూడా 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్కు నోచుకొని కాలనీగా మిగిలిపోయింది మాది. మాకు సైకిళ్ళు కానీ రోడ్లు కానీ మాకు ఇప్పటివరకు ఏ అధికారులు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకున్నది లేదు. వర్షాకాలం వచ్చిందంటే రేపు ఒక్కొక్క 3 లోతు వందలు ఉంటాయి. మేము వీలైనంత వరకు మేము కాలనీ వాసులం తల్లిని అమౌంట్ ఇంటికి కొన్ని వేసుకొని కొన్ని రోడ్లు కొన్ని సైడ్ డ్రైన్లు ఇది మిషన్లతో తీసుకొని ఇబ్బంది పడడం జరుగుతున్నది. అట్లే ఇప్పటి వరకు మాకు కాలనీలో ఎలాంటి సౌకర్యాలు లేవు. మాకు అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి కాలనీ రోడ్లు కానీ ఒక 2వ నెంబర్ మాకు 10 రోడ్లు ఉన్నప్పటికీ మా కాలనీకి 10 రోడ్లు ఉన్నప్పటికీ 2వ నెంబర్ రోడ్లో ఒక రోడ్లు మాత్రమే సీసీ రోడ్ వేయడం జరిగింది. మిగతా 9 రోడ్లు మొత్తం గుంటలు లొందలతోటి ఇబ్బందిగా ఉంది. అప్పటి ప్రవీణ్య మేడం దగ్గర పోయి మేము మా కాలనీలో కబ్జా గురించి కూడా కొంచెం మేడం పార్కు ఈ కమిటీ హాల్ ప్లస్ కాపాడాలని చెప్పి మేము కోరగా ఆమె కూడా కొంచెం అప్పుడు 2 years బ్యాక్ చుట్టూ కంచెము గేట్ పెట్టేయడం జరిగింది. ఆ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు ఇచ్చింది, కానీ దానికి చుట్టూ సెక్యూరిటీ లేదు. దానికి 5 రోడ్లు కలిపితే అక్కడ పిల్లల పార్క్ ప్లేస్లో 5 రోడ్లు కలుస్తాయి. దానికి ఎలాంటి సెక్యూరిటీ లేదు. దానికి అధికారులు విచారించి మాకు దాని జిమ్ము దానికి కావాల్సిన వస్తువులు కానీ దానికి కంచె కానీ ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతుంది.
రేవంత్ రెడ్డి తన స్వగ్రామం నాగూర్ కర్నూల్ కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా హనుమంతునికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. సీఎంకు గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు. పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేస్తున్న బాచన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు నూకల బాలరెడ్డి జనగామ జిల్లా బాచన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కర్రోల సంపత్ అనే వ్యక్తి సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. సీఎంఆర్ఎఫ్ చెక్కు కావాలంటే తన వద్దకు వచ్చి అడిగినంత లంచం ఇచ్చి తీసుకోవాలని, లేకపోతే చెక్కు వెనక్కి పంపిస్తానని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరెడ్డి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధితులు. చెక్ వచ్చినా 2 రోజుల దగ్గర ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నాను అలా ఆఫీసర్కి వస్తా చెక్ హాస్పిటల్ లేదంటే హాస్పిటల్ లేదంటే ఇప్పుడు మనం కంప్లీట్ 2 రోజులు ఫోన్ చేస్తాను. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో ఏమన్నా కంప్లీట్ మన డీసీసీ ఆఫీసర్ చెక్ చేస్తే మిస్ అయిందని కంప్లీట్ అయింది. నా చెక్ నాకు కావాలని ఫోన్ చేసి చెప్పి జనగామలు ఇస్తున్నామని చెప్పారు. అది ఎక్కడితో తెలియక మన డీసీసీ ఆఫీసర్ మెన్షన్ చేసిన నెంబర్ అక్కడ చెక్ చేస్తున్నామని ఫోన్ చేశారు. నెంబర్ వచ్చింది తెలియదా. ప్రమాదకర గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీసులు. సామర్లకోట కాకినాడ రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ట్రాఫిక్ ఎస్ఐ గరగరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రమాదకరంగా అవుతున్న గుంతలను పూడ్చారు. వర్షం కురుస్తుండటంతో రైల్వే గేట్ వద్ద గుంతలలో వర్షం నీరు చేరాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో వర్షంలో ట్రాఫిక్ సిబ్బంది గుంతలు పూడ్చారు. మీరు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు సెల్యూట్ కొడుతున్నారు. జైహో పోలీస్ అన్నగారు. మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రాయపాటి శైలజ నమ్మకంతో బరువైన బాధ్యతను అప్పజెప్పినందుకు బాధ్యతగా విధులు నిర్వహిస్తాను. మహిళా హక్కులు సంక్షేమ సాధనకు తోడ్పడతా, మహిళల రక్షణ కోసం పాటుపడతాను. గత 5 ఏళ్లలో మహిళా కమిషన్ తూతుమాత్రంగా వ్యవహరించింది. రాష్ట్రంలోని మహిళలకు తోడుగా నిలబడతాను. పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తాం. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మహిళలకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలి. సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ ఆడవారిపై తప్పుగా పోస్టులు పెడుతున్నారు. ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదు. చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని రాయపాటి శైలజ అన్నారు. 2023 ప్రకారము
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తిలా పాటుపడతానని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. తెలంగాణ భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ప్రభుత్వ సలహాదార్ హర్కార వేణుగోపాల్ ఎలిప్యాడ్ ద్వారా చేరుకున్న మంత్రికి ఘన స్వాగతం పలికిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించిన అధికారులు, భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్, అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇస్తున్నాము. ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం 20 లక్షల ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి వివేక్ అన్న కానీ వినోద్ అన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. విడతల వారీగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు, సహచర శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందాక పెద్దలు వివేక్ గారు చెప్పినట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి దొరవారు 8,19,000 కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినా ఆనాటి ప్రభుత్వం చేస్తున్న అన్ని కార్యక్రమాలను చేస్తూ అదనంగా ఎన్నికల ముందు రాష్ట్రం నుంచి ఉన్నారు. దాదాపు 40-50 ఇయర్స్ నుంచి వాళ్ళు పొజిషన్ కాలంలో ఉన్నారు, పట్టేదారు కాలంలో లేరు. కానీ ఈ ధరణి వచ్చిన తర్వాత పొజిషన్ కాలం తీసేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎలాంటి హక్కు లేవు. సో ఈ చట్టం కింద మళ్ళీ విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, సెక్షన్ 12 కింద విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, మళ్ళీ పొజిషన్ కాలంలో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ భూభారతి చట్టం ఒక మంచి చట్టం. దాని నుంచి మనం ఖచ్చితంగా అన్ని రకాల ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది. అట్లా రాష్ట్ర ప్రభుత్వ ప్రొవిజన్స్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ నేను బీయింగ్ హెడ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ సిస్టమ్ ఈ వేదిక మీద మీకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాను సార్, ఈ ఏమైనా ఇష్యూ సార్ట్ అవుట్ చేయాల్సింది ఖచ్చితంగా మా సిబ్బంది దానికి తక్కువ టైంలో సార్ట్ అవుట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వ అండ్ పబ్లిక్, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చుకుంటాము అండ్ పబ్లిక్ కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అట్లా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. సో మాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ భూభారతి గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు, భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చెయ్యటానికే 6 నెలలు పైగా పట్టింది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల పుణ్యస్నానం కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న క్రమంలో చెన్నూరు 63వ జాతీయ రహదారి వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్కి శాల్వా కప్పి ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వరరావు గౌడ్ మరియు ఇతర బీజేపీ నేతలు.
అన్న సార్ వచ్చినట్టు విజువల్స్ కోసం అన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టైం 2 నిమిషాలు టైం ఏం కాదు. ఎవరన్నా ఓకే ఓకే డన్ డన్. అందరికి అవకాశం ఇస్తాడు, అందరిని లేకపోతే దొబ్బి పడతాను చెడు మీరు. भारत माता की जय, भारत माता की पंडित नायकत्व, पंडित नायकत्व, पंडित नायकत्व, भारत माता की जय, भारत माता की भारत माता की जय, भारत माता की पंडित नायकत्व, पंडित नायकत्व, पंडित नायकत्व, भारत माता की जय, भारत माता की మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.